దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున మరొకసారి దేవుడి యొక్క సన్నిధిలో చేరినటువంటి మనందరినీ నన్ను కూడా దేవుడు దీవించును గాక. ఆ రీతిగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడినట్లు అందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ఉండాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ హీ ఈస్ అలైవ్ and he is here within us. Amen. Hallelujah. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన తన వాక్య ద్వారా మనతో మాట్లాడినట్లు అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. మరి చదువుకుందాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం మనం చదువుకుందాం. ప్రార్థన చేసుకున్నాము. అందుకే ప్రేమించి మా పనులకు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచితం మాట్లాడి మనం తృప్తిపరచమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును మనసు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మాలో నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయమని కూడా వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ గొప్ప కార్యము మా పట్ల మీరు జరిగించి మీ నామాన్ని మహిమ కలిగి చేసుకోమని, మీ ఆత్మ పరిశుద్ధాత్మక సంచారం మా మధ్యలో అనుగ్రహించమని, ప్రభు ఎవరు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఏ ఆశతో, ఏ కోరికతో వచ్చినారో మీరు ఎరుగుదురు కనుక మీరే పుట్టి స్వస్థపరిచి, బాగుపరిచి, బలపరిచి, ఆరోగ్యము దయచేసి, సమాధానము, నెమ్మది, మనశ్శాంతిని అనుగ్రహించి, విశ్వాసమును, నమ్మకమును, నిరీక్షణ కలిగి వారి యొక్క జీవితంలో ప్రభువా నీ యొక్క గొప్ప కార్యమును వారు పొందుకుందురు గాక. ఈ కార్యము జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అంటాడైనా పరలోక రాజ్యము గురించి అనేకమైన విషయాలు మాట్లాడుతూ పోయిన వారంలో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడినాడు? 19వ అధ్యాయం 11వ వచనం నుంచి మనము 12వ వచనాల వరకు, మనం 11వ వచనం మాత్రమే చూస్తాం, రైట్ కదా? అంతేనా? ఆ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరలోకము తెరవబడి ఉంట చూచితిని, తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధములు జరిగిస్తూ ఉన్నాడు. నీతి కొరకై, నీతిని బట్టి అని అంటే నీతి కొరకై, ఇంకో విధంగా చెప్పాలంటే నీతి కొరకై ఆయన యుద్ధం జరిగిస్తూ ఉన్నాడు. వాక్యము సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనకివ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే బైబిల్ గ్రంథము మనకు ఇవ్వబడింది. ఈ గ్రంథము మనము ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఒక్కసారి గమనించి మనం చూస్తే, ఒక క్రైస్తవులకు మాత్రమే పరిశుద్ధ గ్రంథం చేతిలో ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఎవరైనా చదవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి చనిపోయే ముసలి వారి వరకు కూడా చదువుకునే విధంగా దేవుడు అట్టి యోగ్యత, అర్హత, భాగ్యము మనకు, అనగా క్రైస్తవులకు, అనగా విశ్వాసులకు, అనగా ఆయన నామం పెట్టబడినటువంటి బిడ్డలకు ఆయన ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది పెద్దలు మాత్రమే చదవాలి, పెళ్ళైన వారు మాత్రమే చదవాలి, బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే చదవాలి, లేక వాళ్ళు మాత్రమే పట్టుకోవాలి అనేది ఎక్కడ కూడా మనకు చెప్పబడదు. అదే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక వేరే మనము చూసినప్పుడు, ఇతరమైనటువంటి వాటిని లోకంలో చూసినప్పుడు
కేవలము ప్రేమ దేవుని బిడ్డలు పెద్దలు మాత్రమే, దానికి యోగ్యులైనటువంటి వారు మాత్రమే చదవాలి. ఎవరు కూడా అది ఇది వాళ్ళకి ఏమంటారు అట్టి సులభతరమైనటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వబడలేదు. ఆమేన్, హల్లెలూయ. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రము దేవుని బిడ్డలకు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేస్తాడు. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, మంచి ఏంటి చెడు ఏంటి. ఇందులో చెడు ఉంది, మంచి ఉంది. చెడు ఉంది ఇన్ ద సెన్స్ చెడు చేసిన వారు ఉన్నారు. ఎవరున్నారండి? చెడు చేసిన వారు, మోసం చేసిన వారు, అబద్ధాలు చెప్పిన వారు, హత్యలు చేసిన వారు, వ్యభిచారం చేసిన వారు, రకరకాల మనుషులు అందరు దొంగతనాలు చేసిన వారు అందరు కూడా ఉన్నారు ఇక్కడ. తప్పులు చేసిన వారు, పాపాలు చేసిన వారు అందరు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మంచి వారు ఉన్నారు. మంచి వారు ఇన్ ద సెన్స్ అంటే వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన వారిగా, ఎటువంటి పాపపు లోకపు శాపపు జీవితము లేకుండా దేవునికి ఇష్టమైన ప్రియమైన ఆయనకు అనుకూలమైన జీవితము అన్నిటిని వదిలేసి దేవుని కోసం బ్రతికినటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నవారు, దేవుని అనుసరించినటువంటి వారు, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవిస్తూ ఈ లోకానికి మాదిరిగా, సూచనగా, వెలుగుగా ఉన్నటువంటి వారు కూడా ఇందులో ఉన్నారు. ఇది తక్కువ, చాలా శాతం తక్కువ, పర్సంటేజ్ తక్కువ. 80 ఏమో చెడు, 20 ఏమో మంచి. 80:20. 20 మంచితనం ఉంది, 80 చెడుతనం ఉంది. ఇందులో ఏది కూడా విడవబడలేదు. ఎందుకు విడవబడలేదు అని అంటే you have to know what is good and what is bad, and you have to know in which way you have to be in the way, in which way you have to select, in which way you have to walk. నీ సెలక్షన్, నీ యొక్క మార్గం, నీ నడక, నువ్వు దేన్ని చూస్ చేసుకుంటావు. ఏది పడితే అది నీకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడంటే నీకు స్వతంత్రత దేవుడు ఇచ్చాడు, ఇండిపెండెన్స్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకంటే ఎలా ఉండడానికైనా దేవుడికి ఫ్రీడమ్ ఇచ్చాడు, ఎలా ఉండడానికైనా. కానీ వాక్యం చెప్తూ ఉంది, తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, రెండవ మరణం అనే నరకం ఒకటి ఉంది. నీవు మంచిగా 20% ఉంటే పరిశుద్ధులు నివసించేటువంటి, దేవదూతలు నివసించేటువంటి, దేవుడు నివసించేటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఒకవేళ 80% నువ్వు ఉంటే పాపము చేత, శాపము చేత, దోషముల, అపరాధముల చేత, చీకట్లో నివసించినటువంటి వారి యొక్క జీవితము నరకానికి, రెండవ మరణమైన నరకానికి పాత్రుడిగా నువ్వు ఉంటావు అని వాక్యము మనకు బోధ చేస్తుంది, హిత బోధ చేస్తూ ఉంది. గ్రహించుమని నీకు తెలియజేస్తుంది. దేవుడు, God has given you the wisdom and knowledge to choose, to select which is right path, which is wrong path. ఆమేన్, హల్లెలూయా. అనేది దేవుడు నీకు స్వతంత్రత ఇచ్చాడు. నువ్వు ఎందులో ఉంటావు అనేది అది నీ నిర్ణయం. ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. అంతేగాని నువ్వు ఇందులోకి రా అని దేవుడు నేను పిలువడు. ఇందులోనే ఉండు, ఇందులోనే ఇదే కరెక్ట్ అని చెప్పి దేవుడిని నేను పిలువదలుచుకోలేదు. పశువులకైతే కర్ర పట్టుకొని ఇటు ఇటు అని దాన్ని ముక్కుతాడేసి లాగొచ్చి, ఇటు లాగుతుంది ఇటు తిరుగుతుంది, ఇటు లాగితే ఇటు తిరుగుతుంది. మనం పశువులం కాదు, పక్షులం కూడా కాదు, చతుష్పద జంతువులం అంతకన్నా కాదు. మనం ఎవరము? ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన జీవమును, ఆయన ప్రాణమును, ఆయన ఆత్మను, ఆయన యొక్క ఊపిరిని, ఆయన శరీరమును కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. 7 గుణ లక్షణాలు కలిగి ఈ శరీరం ఇచ్చాడు. ఈ శరీరానికి ఒక పోలిక, ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఊపిరి, ప్రాణము, ఆత్మ, జీవము. ఈ 7 సుగుణాలు దేవుడు ఈ శరీరానికి ఇచ్చి ఈ లోకంలో నేను జీవింపమని చెప్పాడు. మంచి చెడు 2 ఉన్నాయి ఈ లోకంలో. దేవుడు నిర్ణయించినప్పుడు, దేవుడి లోకంలోకి నేను తీసుకొని వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మనం ఇల్లు కట్టినప్పుడు ఎలా ఉంటుంది? నీట్గా ఉంటుందా, లేకపోతే చిందర బందర, ఎక్కడ పడితే అక్కడ మరకలు, ఎక్కడ పడిన తర్వాత వస్తువులు,
మురికి, చెత్త, చెదారం ఉంటుందా? ఇప్పుడు ఉంటుంది. మనం ఉన్న ఇంట్లో ఉంటుంది. మనం నివసిస్తున్న ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ పడేస్తాం. ఇక మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఎలా ఉంటుందో చెత్త మనం ఎలా చెత్త చేస్తామో అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది. కానీ కొత్త కట్టిన ఇంట్లో ఎలా ఉంటుంది? అంత నీట్గా, చక్కగా, మంచి కలర్స్, కొత్తగా అంత కొత్తగా ఉంటుంది. అలాగే దేవుడు ఆకాశమును, భూమిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి పైన రావాల్సినవన్నీ కూడా కలుగును గాక అంటే అన్ని చెట్లు, తినే ఫలాలు, వ్యాధి నిరోధక శక్తి లేకపోతే వ్యాధి నిరోధించేటువంటి మెడిసిన్తో సహా అన్ని చెట్లను ఆయన నిర్మించి ఈ లోకంలోనికి, అందులో సముద్రం ఉంది, నీరు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, తర్వాత అనేకమైనటువంటి సముద్రాలు కూడా ఉన్నాయి. ఈ లోకంలో ఇంత చక్కగా హీ హాస్ బిల్డెడ్ ఎ వెరీ గుడ్ బిల్డింగ్. ఒక మంచి ప్యాలెస్ ని నిర్మించి ఆ ప్యాలెస్ లోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. అండ్ వాట్ యు హ్యావ్ డన్ ఇస్, అంతకుముందు ఇంకొక బిల్డింగ్, అంతకుముందు నిన్ను ఒక చక్కటి, ఇప్పుడు చాలా మంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసము, సేద తీరడం కోసము, ఇంతకు ముందు ఒక ఏమనే వాటిని పేరు గుర్తుకు రాదు, ఎందుకంటే గ్రాంధిక భాషలో ఉంటుంది. ఇప్పుడు మన ఇంగ్లీష్లో అయితే పార్క్స్ అంటారు. ఏమంటారు? పార్క్స్ అంటారు. అందులో అన్ని చెట్లు ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి, ఫలాల చెట్లు ఉంటాయి. అలాగా ఒక చక్కటి తోట ఉంటుంది. ఈ రాజుల కాలంలో రాజులకి తోటలు ఉంటాయి. ఆయన విహరించడానికి, ఆయన వాటిని తెంపుకుంటూ, పువ్వులు తెంపుకుంటూ, భార్యకి ఇస్తూ, ఆయన ఫలాలు తీసుకొని తినుకుంటూ, ఆహ్లాదకరంగా అలా తిరుగుతూ, అక్కడ కూర్చొని సేద తీరుతూ, ముచ్చట్లాడుతూ, అలా సేద తీరడానికి రాజుకు తోటలు ఉంటాయి. ఆ రాజు ఏ రాజు? నీ రాజు. హల్లెలూయా. ఏ రాజు చెప్పండి? నా రాజు. ఆ రాజు ఆయన కోసం నిర్మించలేదు ఆ తోట. ఏ తోట అది? పేరేంటండి? ఏదెను తోట. ఆ ఏదెను తోటలో ఆయన విహరించడానికి కోసం కాదు, ఆయన ఫలం తినడానికి కోసం కాదు, ఆయన విహరించడానికి కోసం కాదు, ఆయన కూర్చోవడానికి కోసం కాదు, ఆయన సేద తీరడానికి కోసం కాదు ఏదెను తోట నిర్మించింది. ఆయన ఏదెను తోట నిర్మించింది ఏంటంటే ఆదామును హవ్వను అక్కడ ఉంచి వారికి ఆ తోటను అప్పగించాడు. హౌ గ్రేట్ గాడ్ ఇస్. ఈ లోకంలో ఉండే రాజులు, అధికారులు వాళ్ళ కోసం నిర్మించుకున్నారు తోటలు, కానీ ప్రేమ దేని బిడ్డ నీ రాజు నీ కోసము తోట నిర్మించాడు. నీ రాజు నీ కోసము తోట నిర్మించి, ఆ తోట పేరు ఏంటంటే ఏదెను తోట. ఆ తోటలో అనేకమైన వృక్ష ఫలాలు, చాలా మంచి వృక్ష ఫలాలు ఆయన దాంట్లో నాటినాడు. ఆ తోటలకు పేరు పెట్టినాడు ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని పేరు పెట్టినాడు. ఏదెను తోట అని పెట్టినాడు. ఆ తోటలో మరలా చూడండి, దేవదూతల్ని కంచెగా అక్కడ కాపలుగా పెట్టినాడు. ఇటుపక్క అటుపక్క రెండు పక్కలు ఉంటుంది మార్గం. అటుపక్క పెట్టాడు, ఇటుపక్క పెట్టాడు. ఈ ఆదాము గారిని మొదటగా తీసుకొచ్చాడు. మట్టి, అదే ఏదెను తోటలో ఉన్న మట్టి ద్వారా మనిషిని అయినటువంటి ఆదామును సృష్టించాడు. మొదటగా శరీరాన్ని సృష్టించాడు. అది బొమ్మలాగా ఉంది, మన బీజర్ బొమ్మలాగా. బొమ్మ పెడుతుంది. ఆయన ఇప్పుడు చూసిన అట్లనే ఉన్నాడు. అట్లనే ఉన్నాడు ఆదాము కూడా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ నాసికా రంధ్రముల గుండా ఆయన, నా రాజు, నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నన్ను కన్నా నా తండ్రి నాసికా రంధ్రముల గుండా జీవ వాయువును ఊదగా మనుషుడు జీవించు ఆత్మగా మారాడు. He became alive. Now he became the living thing. Amen. Hallelujah. ఇప్పుడు జీవించడం మొదలు పెట్టినాడు ఆదాం. చూడటం మొదలు పెట్టాడు, వినటం మొదలు పెట్టినాడు, శ్వాస పీలడం మొదలు పెట్టినాడు. ఆయనలో ఉన్న గుండె కొట్టుకోవడం మొదలు పెట్టింది, లంగ్స్ స్టార్ట్ అయింది. అన్ని అవయవాలు ఏమయ్యాయి? పని చేయటం మొదలయ్యాయి. ఇలాగన దేవుడు మొదటిగా ఆదామును తయారు చేస్తున్నాడు. నౌ హీఈస్ వాకింగ్, హీఈస్ సిట్టింగ్, డూయింగ్ ఎవ్రీథింగ్, అన్ని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు 50 అయినాయో 100 అయినాయో 150 అయినా మనకు తెలియదు.
కానీ కొన్ని 100 సంవత్సరాలు అయినాయి, 200 సంవత్సరాలు వేసుకుందాం. ఆ తర్వాత ప్రేమ దేవుని బిడ్డలు ఏం చేశాడు, ఈయన ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడంటే ఆయన గాఢ నిద్ర కలగజేసి ఇప్పుడు అనస్థిషియా ఇచ్చి ఆపరేషన్లు చేస్తున్నారు. అప్పుడే ఉన్నది ఆయనే అనస్థిషియా. గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటి ఎముకలో నుంచి ఒక ఎముక తీసి దానిలో నుంచి ఆయన హవ్వను తయారు చేస్తున్నాడు. హవ్వను తయారు చేసి ఏం చేశాడంటే ఆమెను ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఇదిగో ఈమె నీ భార్య అన్నాడు, నీకు సాటి అయిన సహాయంగా ఉంటుంది అన్నాడు, నీకు తోడుగా ఉంటుంది అన్నాడు, నీకు అండగా ఉంటుంది అన్నాడు, నీకు అన్ని విధాలుగా నీకు తోడుగా ఉంటుంది, నీకు ఒక వ్యక్తి కావాలని తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో నా మాంసము గనక ఇది నాలో నుంచి తీయబడింది కనుక నారీ అనమాట అని చెప్పి ఆయన ఆమెకు హవ్వ అని పేరు పెట్టుకున్నారు. ముద్దుగా మనం కదా బుజ్జి అని పెట్టుకుంటాం, చిట్టి అని పెట్టుకుంటాం, అట్లా పెట్టుకున్న ఆయన కూడా ఆమేన్ హల్లెలూయా హవ్వ అని పెట్టుకున్నాడు. చక్కగా పేరు పెట్టుకున్నాడు. పెట్టుకొని హవ్వమ్మ అని పిలుస్తూ ఉన్నాడు రోజు. ఆమేన్ హల్లెలూయా. ఇద్దరికి బంధం కుదిరింది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకనొక దినం దేవుడు ఏం చేశాడంటే మరలా వచ్చి ఇలా పొడుపుదవా నువ్వేరా. ఆమేన్ హల్లెలూయా. ఇదిగో ఈ తోట మధ్యలో జరపోయి నిలబడ్డాను ఒకసారి. ఆ తోట మధ్యలో పోయి ఉన్న ఈ చెట్టు ఉంది కదా, ఇటు ఈ తోటల మధ్యలో ఉన్న చెట్టు ఉంది కదా, చూపించాడు ఇద్దరికి. చూపించన్నాడు, ఇదిగో తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును మీరు తినకూడదు అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ ఉన్నా లేదా? అది తినకూడదు అని అంటే దాని అర్థం ఏంటిదంటే అటు చెడిపోయిన పండ, విష పండ కాదు, మంచిదే, కానీ ఆయన ఆజ్ఞ అంటే తినకూడదు. తిను దినాన మీరు చస్తారు అని చెప్పాడు. ఏం చెప్పాడు? తిను దినాన మీరు చస్తారు అని చాలా క్లియర్గా చెప్పిన. చెబితే ఆ రోజు నుంచి అవదదు. ఒక నిమిషం ఆ రోజు నుంచి ఎవరున్నారు? ఈ హవ్వ ఏం చేస్తుంది? ఆ చెట్టునే చూస్తుంది. ఏడికెళ్ళి ఈ ఏదైనా తోట ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు, ఈమె మనసు అంతా ఏడుంది ఇప్పుడు? ఇప్పటిదాకా లేదు. నేను చెప్పిన తర్వాత ఈమె మనసు ఎక్కడుంది? చెట్టు వైపే చూస్తుంది. అట్లా తిరుగుతుంది, అట్లా దాని చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తుంది. రోజు ఒక రౌండ్ వేస్తుంది. అంటే దాని దగ్గర పోవట్లే, అమ్మో పోతే మన అయితే మన భయంతో కూర్చో దాచి ఇలా తిరుగుతూ దాని గురించి ఆలోచన చేస్తాం. హవ్వని ఆదాము గారు అడిగారు, ఏంటమ్మా ఏంది ఇప్పుడు మొన్నదాకా బాగానే ఉన్నావు అది ఇప్పుడు ఏంది, ఏమైంది, నీకు ప్రాబ్లం ఏంటి అని అంటే ఏం కాలేదన్నా, ఏం కాలేదండి అంటే లేదు, నువ్వేదో విచారంగా ఉన్నావు, ఏదో బాధలో ఉన్నావు, నాకు తెలుస్తుంది, నువ్వు నాలో నుంచి తీయబడ్డావు, నువ్వు నా దాన్ని చెప్పొచ్చు కదా అంటే చెప్పట్లే, ఆయనకు కూడా చెప్పట్లేదు. చూడు అప్పుడే దాపరికాలు, ఫస్ట్ ఫ్యామిలీలోనే దాపరికాలు, అది కూడా ఏదైనా తోటలో. ఇవన్నీ విని మనము దీంట్లో మంచి నేర్చుకోవాలా చెడు నేర్చుకోవాలా? మనం చెడు చేసేటప్పుడు ఏమంటే ఆయన చేయలేదా, ఆమె చేయలేదా, దావీదు చేయలేదా, అంతేనా? లేకపోతే అబ్రాం చేయలేదా, లేకపోతే నోవహు చేయలేదా, మోషే చేయలేదా, వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు చెప్తాం మనం. తప్పుడు మార్గంలో ఉండే వాళ్ళు తప్పుడు వాటిని గ్యాదర్ చేసి వాళ్ళు చేయలేదా అంటారు. కానీ మంచిగా ఉండే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు చేయకూడదు కదా అని అంటారు వీళ్ళు. ఆమేన్ హల్లెలూయా. అదే మనం గ్రహించాలి. వాళ్ళు వెనకేసుకొస్తున్నారు, వాళ్ళు కోట్ చేసి చూపిస్తున్నారు, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, బైబిల్ గ్రంథంలో వాళ్ళు చేశారు కాబట్టే వాళ్ళు నశించిపోయారు, కాబట్టి వాళ్ళు పాడైపోయారు, కాబట్టే వాళ్ళు నాశనం అయ్యారు, కాబట్టే నువ్వు ఆ నాశనంలోకి పోకూడదని, ఆ నశించిపోకూడదని దేవుడు నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు బిడ్డ. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? దావీదు చేయలేదా? ఎవరు చేయలేదా? దావీదు దేవుడికి ఇష్టడైన వాడే చేశాడు కదా, మరి దావీదుని మొదలుపెట్టింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అండ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యు వన్ థింగ్.
మీరందరూ చెప్పాలి నాకు ఈరోజు, సంఘం అంతా చెప్పాలి. మోషే గారు ఏదో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, అవునా? కాసుకుంటున్నారా? మోషే గారు గొర్రెలు కాసుకుంటుంటే ఆయనకి దేవుని పిలుపు వచ్చింది. పిలుపు వస్తే పిలుపు ప్రకారంగా ఆయన ఐగుప్తుకు పోయాడు. పోయిన తర్వాత ఐగుప్తులో అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు. అక్కడ నుంచి ఫరో నుంచి వారందరిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు. అగ్నిస్తంభం, మేఘస్తంభం, ముందర ఎర్ర సముద్రం, 3 రోజులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత అద్భుతాలు చేస్తూ తీసుకొస్తూ ఉన్నాడు, చూపిస్తూ నేను ఎంత శక్తిమంతున్నో, నేను ఎంత బలవంతున్నో, నేను ఎంత గొప్ప దేవుణ్ణో అని వీరికి చూపిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రాక్టికల్ గా చూపిస్తూ వస్తున్నాడు. వాళ్ళు వచ్చారు, ఎర్ర సముద్రం కూడా ఆయన కర్రను చూపించగానే ఎర్ర సముద్రం విడిపోయింది. ఎర్ర సముద్రం గుండా వాళ్ళు నడిచినారు. ఆ తర్వాత మళ్ళీ కర్రలు చూపించగానే సముద్రం అంతా మళ్ళీ ఏకమైపోయింది. గమనించదగిన విషయం ఏంటంటే ఆ ఎర్ర సముద్రంలో ఫరో యొక్క సైన్యం అంతా మునిగిపోయి చచ్చిపోయారు. అది కూడా వాళ్ళకి చూపించాడు. మరలా వస్తూ అంత ముందుకు సాగుతుండగా పాలు తేనెలు ప్రవహించు దేశము దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ అందరూ వెళ్ళాలి. ఎక్కడికి? ఆ దేశానికి ప్రవేశించాలి, వాగ్దాన దేశం వరకు ప్రవేశించాలి. కానీ మోషే గారిని దేవుడు అన్నాడు, నువ్వు ప్రవేశించడానికి నీకు అధికారం లేదు అన్నాడు. నీకు అలవెన్స్ లేదు, నీకు ఇక్కడ నీకు యు ఆర్ రిజెక్టెడ్ అన్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, ఎక్కడో నన్ను తీసుకొచ్చి ఎంతో గొప్ప కార్యం చేయించి ఇక్కడ తీసుకొచ్చేసి ఎందుకు చెప్ప ఎందుకు? అంతే, అది పాత జీవితంలో అది ఎక్స్క్యూజ్ అయిపోయింది. అమ్మా వెరీ గుడ్. బండతో వీళ్ళు సరుగుతూ గురుగుతూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలులు. మీరే సరుగుతూ, ఎప్పుడు సరుగుడే కదా. మన జీవితం అంతా సరుగుడే, మన జీవితం అంతా గురుగుడే, మన జీవితం అంతా ఎప్పుడు ఏదో ఒకటి లేదు, ఏదో ఇది లేదు అది లేదు అని చెప్పడమే. అప్పుడు నీళ్ళు లేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు పనిచేసి వస్తున్నారు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, బండతో నీళ్లు లేవు అంటే మోషే గారు దేవుని దగ్గరికి పోయారు, ఏడుస్తూ ఉన్నాడు. ఇలా భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని అంటే, నేను వెళ్ళి ఆ బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి పో అన్నాడు. ఆయనకు కోపం వచ్చింది, బాగా కోపం వచ్చి ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్లో పోయి బండనేసి కొట్టినాడు. నీళ్ళు వచ్చాయా రాలేదా? వచ్చాయా రాలేదా? వచ్చాయి. ఎందుకు వచ్చాయి? కొట్టాడు కదా. మరి ఎవరి మీద కోపము ఎవరి మీద తీసినాడు? వాళ్ళ మీద కోపము బండ మీద తీస్తాడు. అట్లా మనకొకరి మీద కోపం ఉంటే ఇంకొకరి మీద తీస్తాం కదా. ఇలా సరి చేయడానికి ఇంకొకరిని కొడతాం కదా, అట్లా అన్నమాట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నాకు ఒక వీడియో వచ్చింది. పిల్లగాడు వీడియో చూస్తూ ఉన్నాడు, పక్కన తండ్రి ఉన్నాడు, భార్య తల్లి వచ్చి ఆ ఫోన్ చూస్తే అసలు పై కూడా చూడట్లే. ఈమె ఏం చేసి చీపిరి కట్ట పట్టుకొచ్చి మస్తు కొట్టింది నేను. ఎవరిని? అలా ఆయన్ని అట్లా తీసుడు చూడు ఎట్లుందో కథ. ఎవరైనా భర్తను కొడతారు అట్లా, ఆ తీసుడు ఏందో వీళ్ళు పంపించుడు ఏందో. సరే, మనకి అవన్నీ ఎందుకు కానీ ఆమె అయితే కొట్టింది. కర్ర ఇచ్చిన బాగుండు, చీపిరి కట్ట ఇచ్చారు మరి ఎందుకో అంటే అంత డిగ్రేడ్ చేస్తున్నారు అనమాట. హల్లెలూయా. కొట్టగానే దెబ్బకు వాడు ఫోన్ తీసి అవతల పడచ్చు. ఈయన కొట్టగానే వాళ్ళు ఫోన్ తీసి అవతల పారేస్తారు. సరే, మంచిది తీసుకుందాం, చీపురొద్దు, ఆయన వద్దు, దెబ్బలొద్దు. ఆమె వచ్చామే, ఆయన కొట్టింది, వాడు దెబ్బకి ఫోన్ అవతల పారేస్తారు. అంటే ఆయనకే పడ్డాయి, భర్తకే పడ్డాయి, మా డాడీకే పడ్డాయి, నేనెంత అని దెబ్బకి తీసేసి. అది విషయం. సో మనం ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీస్తూ ఉంటాం మనం అట్లాగా. అందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా. ఇక్కడ బండతో మాట్లాడమంటే కొట్టాడు ఆయన, నీళ్ళు వచ్చాయి, తాగారు, అంతా అయిపోయింది. ఒక చిన్న విషయం. ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసినటువంటి మోషే గారు ప్రేమ దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకపోవడానికి గల కారణం అదొకటి చిన్న రీజన్ ఇస్ వెరీ స్మాల్. ఇందాక జేసన్ చెప్పినట్టు ఒకప్పుడు ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఐగుప్తుని చంపేశాడు. అది ఎక్స్క్యూజ్డ్.
ఎందుకు ఎక్స్క్యూజ్డ్ అంటే ఇప్పుడు మారుమనసు పొందకముందు, రక్షణ పొందకముందు, దేవుడు పిలుపు లేకున్నప్పుడు, బాప్తిజం తీసుకోకముందు జరిగిన విషయం అది. అది ఎక్స్క్యూజ్డ్ అయిపోయింది. తీసుకోవాలంటే అది కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందనంటే ఆ ఒక్క చిన్న విషయం వల్ల ఆయన వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయాడు. అంటే దాని అర్థం పరలోకంలోకి వెళ్ళలేకపోయాడు అని దాని అర్థం. ఒక ఎగ్జాంపుల్ దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ లోపల ఒక్క చిన్న నేరమైన పాపమైన కనబడితే ఆ పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడవు కావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోమని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ఒక గొప్ప విషయం ఉంది. ఎందుకు ఆయన కొట్టినంత మాత్రం ఇప్పుడు ఆయన వాగ్దాన విషయం ఎందుకు వెళ్ళలేకపోయాడు చెప్పండి ఒకసారి. కొట్టినందుకు అని అన్నారు కదా, కొడితే వెళ్ళకుండా ఉంటారా? ఏంటిది అసలు, ఏం జరిగింది అక్కడ? గట్టిగా దేవుని మాటకు లోబడకపోవడం. ఇంకా అమ్మా విశ్వాసము నాకు వినపడుతుంది. విశ్వాసం ఒకటే వినపడుతుంది. ఎవరైనా విని చెప్పండి అబ్బా. ఏమంటున్నామా? ఆ సమయంలో దేవునికి విశ్వాసాన్ని చూపించలేదు. విశ్వాస పాత్రుడుగా ఉన్నటువంటి వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు, ఆ నమ్మకం ఇక్కడ చూపించలేదు అని సిస్టర్ గారు అంటున్నారు. ఓకే, పాయింట్ టు బి నోటెడ్. ఇంకా ఎవరైనా మనం చెప్తారు? సరే, టైం వేస్ట్ అవుతున్నారు. విషయం ఏంటిదనంటే కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏంటి? దేవుని నీతి నెరవేర్చబడాలి అని అంటే కోపం ఉండకూడదు నీ లోపట. ఆ కోపం నీలో ఉంటే ఆ పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడవు కాదు. దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ రెలవెంట్. ఆమేన్. హల్లెలూయా. ఇంపార్టెంట్ ఏంటిదనంటే చిన్న మైన్యూట్ విషయం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అంత పరిశుద్ధత కలిగినటువంటిది పరలోక రాజ్యం. ఒక చిన్న చుక్క పాలలో వేస్తే పాలన్నీ పెరుగవుతాయి. అదే చిన్న విషపు చుక్క వేస్తే పాలన్నీ విషం అవుతాయి. ఆ చిన్న విషయం పరలోక రాజ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే అది కూడా దేవునికి ఇష్టము లేదు. అది ఇక్కడ మోషే ద్వారా నీకు చూపిస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద తప్పు ఇక్కడ జరుగుతా ఉంటే మరి ఆ ఏదైనా తోటలో దేవుడు ఊరుకుంటారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దూరంగా చూస్తా ఉంది అమ్మగారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మెల్లగా ఏం చేసింది? కొంచెం దగ్గర పోయి, ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకొంచెం దగ్గర పోయి, ఆ తర్వాత ఇంకొన్ని రోజులు దగ్గరికి పోయి ఆఖరికి ఏందో బ్లింక్ కొడతా ఉంది. కళ్ళు మూస్తుంది, తెలుస్తుంది. ఏదో అన్ని చెట్లలాగానే ఉన్నాయి. కానీ దానిపైన ఒకటి ఉంది. ఎవరది? సర్పం. ఆ సర్పము హవ్వమ్మ గారితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందండి? హౌ ఆర్ యూ? హలో అన్నది ఫస్ట్. హాయ్ అన్నది. హలో హాయ్ అయిందంటే అయిపోయినట్టే లెక్క. ఆమేన్. హల్లెలూయా. మోమాటానికై మనము హాయ్ చెప్తే, హలో చెప్తే మన బతుకు నాశనం అయిపోతుంది. నువ్వు ఎవరితో స్నేహం చేయాలో, నువ్వు ఎవరితో మాట్లాడాలో, నువ్వు ఎలాంటి వారితో నువ్వు మాట్లాడాలో, ఎవరితో సాంగత్యం చేయాలో వాక్యం అంటుంది అన్య సాంగత్యము నువ్వు చేయకూడదు. సుస్పష్టంగా క్లియర్ గా వాక్యం చెబుతున్న మాట ఆజ్ఞ ఏంటిదంటే అన్య సాంగత్యం నువ్వు చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చెడిపోతావు, పాడైపోతావు, నశించిపోతావు, నాశన కూపంలోకి నువ్వు నెట్టివేయబడతావు, నరకానికి పాత్రపోతావు వాక్యము చెబుతావు. హల్లెలూయా. ఇక్కడ హలో అంటే హాయ్ అన్నది అంతే. ఆ తర్వాత ఏంటి సంగతి అంటే ఏం లేదు, దేవుడు చెప్పాడు చెట్టు ఫలం తినకూడదని. అయ్యో ఏం కాదు, చాలా బాగుంటుంది, రమ్యముగా ఉంటుంది, మధురముగా ఉంటుంది అని చెప్పాను. అంటే లేదు చచ్చిపోతారని కూడా చెప్పింది. అంటే అయ్యో మీరు తినని మీరు చస్తారని చెప్పాడు దేవుడు. అంటే మీరు చచ్చిపోరు. నేను బతికలేదా? నేనున్నాను కదా, నేను కూడా రోజు తీసి ఇదే ఫలం తింటున్నాను. దీని మీదే ఉంటా, దీని మీదే ఇదే నా స్థావరము. నేను రోజు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అది అప్పుడే వచ్చేసింది. అక్కడికి వచ్చి శోధన, వెయిటింగ్,
నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వు ఎప్పుడు పడతావా, నేను ఎప్పుడు లోపరుచుకుందామా అని వెయిటింగ్ ఉంది. నువ్వే పోతివి ఆడదాకా. ఒకరోజు కొంత దూరం పోతివి, ఇంకో రోజు ఇంకొంత దూరం పోతివి, ఇంకో రోజు ఇంకొంత దూరం పోతివి, ఇంకో రోజు మొత్తానికే పోతుంది. పోయి ఏం చేస్తుంది, ఇట్లా తల పైకెత్తి చూస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది స్త్రీ పురుషుల సమస్య కాదు. మీరు మళ్ళీ పోదు, పాపానికి పరిశుద్ధతకు సంబంధమే. ఆమేన్, హల్లెలూయా. అలా చూసింది, అది అలా అన్నది, నువ్వు హాయ్ అన్నావు. కొత్త ఫ్రెండ్, నీ భర్త వదిలిపెట్టి నువ్వు కొత్త ఫ్రెండ్ దగ్గరికి ఎట్లా పోతావు? నువ్వు ఎట్లా మాట్లాడతావు? హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎట్లా చేస్తావు అట్లా? ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిని, భర్తని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అదేమో హాయ్ అనబట్టే, అదేమో హాలని బట్టి నువ్వు హాయ్ అని చెప్పబడుతుంది. అయిపోయి మాటలు కలిసినాయి, చూపులు కలిసినాయి, అయిపోయింది. నేను బ్రతికే ఉన్నాను కదా అని చెప్పి అన్నది. కాబట్టి ముందర తిని చూపిస్తాను, తిని కూడా చూపించింది. అయ్యో చావలేదు కదా అనుకుని అవ్వ కూడా మెల్లగా చెయ్యి చాపే తెంపి తిన్నది. తినానా నువ్వు చస్తావు. అయ్యో నేను చావలేదు కదా, 2 చేతులు 2 ఫలాలు పట్టుకొని బయలుదేరి. తీసుకోవా నేను ఇస్తే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల ఇద్దరం కలిసిందాం. నువ్వు ఒకటి, నేను ఒకటి. నేను పడ్డా, నేను చస్తా, నువ్వు కూడా చాలు. నేను పాడైపోయినా, నువ్వు కూడా పాడుగా. నేను ఆగమైనా, నువ్వు కూడా ఆగంగా. నేను చెడిపోయినా, నువ్వు కూడా చెడిపో. నేను చీకట్లో ప్రవేశించిన, నువ్వు కూడా చీకట్లోకి రా. మరి నేను పోతే నువ్వు రావా? నా భర్తవే కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తినాను నువ్వు చస్తావు అంటే దాని అర్థం నిజంగా చచ్చిపోతావు అని కాదు. దాని అర్థం దేవునిలో నుంచి నువ్వు జారిపోతావు, పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోకి వెళ్ళిపోతావు, వెలుగులో నుంచి చీకట్లోకి వెళ్ళిపోతావు, దేవుని సన్నిధిలో నుండి లోకంలోకి వెళ్ళిపోతావు. అది చావడం. ఆ చావు నరకానికి సాదృశ్యం. ఆ చావు నరకానికి పాత్రురాలమైపోతావు. అది నువ్వు చేస్తే, తెలిసి చేస్తే ఇంకా దానికి క్షమాపణనే లేదు. ఇక నువ్వు నరకానికే పోతావు. పోయినప్పుడు చూడ్డం కాదు తల్లు. అయ్యో ఇప్పుడే చూసుకోండి. నువ్వు ఒక్కసారి ఇంటికి పోయి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఏం చేస్తావంటే చెయ్యి పెట్టి చూడు. పెడతావా? నీళ్ళలో చేయి పెట్టు. అది దేవుని సన్నిధి. గ్యాస్ స్టవ్ మీద పెట్టి చూడు, అది నరకానికి సాదృశ్యం. కాలిపోతావు. దీంట్లో పెట్టి చూడు, చల్లగా ఉంటుంది. అందులో పెట్టినా ఏం కాదు, నీకు హాయిగా ఉంటుంది. గొప్ప విషయం అదే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ తప్పు చేశారు. ఏదేను తోట అనే ఒక మంచి వాతావరణం దేవుడు అనుగ్రహిస్తే అందులో నుంచి వాళ్ళు ఏం చేస్తారు? పాపం చేసి, తప్పు చేసి వారు వెలివేయబడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే పరలోకం నుంచి వెలివేయబడ్డారు. వెలుగులో నుంచి చీకటిలోకి నెట్టివేయబడ్డారు. పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోకి నెట్టివేయబడ్డారు. శ్రమట గార్చి లోకంలో భూమిని దున్ని పశువులను మేపుతూ కష్టమైన జీవితాన్ని జీవించడం మొదలుపెట్టినారు. ఇప్పుడు అక్కడైనా మంచిగా ఉన్నారా? ఈ అందమైనటువంటి లోకంలో దేవుడు పెడితే ఇక్కడైనా బాగున్నారా అని అంటే అక్కడ కూడా ఏం చేస్తున్నారు? ఈర్ష, ద్వేషం, కక్ష, క్రోధం, కోపం, పగ, అసూయ, కుళ్ళు, కుట్ర అన్ని వచ్చాయి. కర్ర తీసుకున్నాడు, తమ్ముడు చంపేశాడు. ఎవరు? కయీన్. ఎవరిని? హేబెల్. ఫస్ట్ ఫ్యామిలీలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను దాన్ని సాదృశ్యంగా తీసుకొని నేను తప్పు చేస్తా, నేను పాపం చేస్తా, నేను లోకంలో ఉంటా. వాళ్ళు చేయలేదా? కాదు. అది నీకు ఎందుకు పెట్టాడంటే ఫస్ట్ ఫ్యామిలీలో ఇలా జరిగింది, జాగ్రత్తగా ఉండు అని నిన్ను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆ తప్పులో పాపంలో పడకొని దేవుడిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసినప్పుడు అంత రమ్యముగానే ఉంది, అద్భుతంగానే ఉంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే అద్భుతమైన ప్రేమ. ఆయన ప్రేమ, ఆ ప్రేమకు సాటి ఏది ఉందా?
ఉంటే మీరు చూపించవచ్చు, నేను కూడా ఫాలో అవుతా. దేవుని ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఏదైనా ఉందా? చెప్పండి. ఇప్పుడు మనం ఆకుకూరలు చేస్తాం కదా, ఆకుకూరలు చేస్తూ మనం ఏం చేద్దామంటే కాకరకాయ ఆకు, యాపాకు, ఇంకేమన్నా చేదు ఆకుల కూర, ఆకుకూరలు అన్నీ చేద్దాం. వేరే ఆకుకూర కూడా చేద్దాం. ఏది తింటాం? రెండు అవే సేమ్ కలర్లో ఉంటాయి కదా, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఒకటి వేద్దాం, ఫస్ట్ మంచిది వేద్దాం, మన ఆకుకూరలో వేద్దాం, తింటున్నాడు. ఇంకొంచెం వేద్దాం వేరే, అలా తెలియదు కదా, వేద్దాం. ఈ కలుపుకుంటే బెటర్ అని వెంటనే ఎందుకు వేస్తున్నావు? చేదు తగిలింది. నీకు చేదు తగులుతున్నా ఇప్పుడు కూడా నువ్వేం సరి చేసుకోవట్లేదు అని అంటే నీ జీవితాన్ని సరి చేసుకోవట్లేదు, సరిదిద్దుకోవట్లేదు, బాగు చేసుకోవట్లేదు. ఈ లోకంలో మనం చేస్తున్న పని అదే. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే బీ కేర్ఫుల్. ఇవన్నీ సాదృశ్యం నీకు చూపిస్తూ ఉంటే ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధతను నేర్చుకోవాలి. ఎలా దేవునికి అనుకూలంగా ఉండాలో, పవిత్రంగా ఉండాలో, పరిశుద్ధంగా ఉండాలో నీవు నేర్చుకొని దేవునికి ఇష్టంగా, దేవునికి ప్రియముగా, దేవునికి అనుకూలంగా, దేవుని యొక్క నామం పెట్టబడిన బిడ్డగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. ఇప్పటి మనకి చూసుకోవద్దు. మన లాంగ్ పీరియడ్ ఒకటి ఉంది, 1000 ఏళ్ల పరిపాలన. ఆ తర్వాత కూడా మనం పరలోకంలో ఉంటాం. అది నిజమైన జీవితం, అదే మన నిజమైన జీవితం. ఇది కాదు. ఇప్పుడు ఎవరు లేప అడిగినా ఏదో ఒక నొప్పి ఉందని చెప్తారు. చెప్పరా? చెప్తారు. ఇవన్నీ కష్టాలు ఈ లోకంలోనే ఉన్నాయి, మనకి బాధలన్నీ ఈ లోకంలోనే ఉన్నాయి. ఇప్పుడు మనకు డబ్బు చాలా అవసరం. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఒకరు పుసుకున్న కళ్ళు పుసుకుని ప్రార్థన చేసుకుందాం, మన అందరం లేపి నిలబడి ప్రార్థన చేస్తూ ఉండగా ఎవడో ఒక మనకు తెలియదు కానీ ఎవరో ఉన్న మన దాంట్లో ఎవరో ఒకరు మొత్తం డబ్బు తీసివేసి కట్టుకోండి. ఒక్కొక్క నోటు మనకు తగిలి ఎందుకు తగిలిందని చూద్దా, కిందికి వంగి ఎవరికి దొరికినంత వాళ్ళు ఏరుకోవడం మొదలు పెడతారు. డబ్బు అంత అవసరం, కానీ పరలోకంలో డబ్బు అవసరము లేదు. హల్లెలూయా. ఏం అవసరం లేదు? డబ్బు అవసరం లేదండి. పరలోక రాజ్యంలో డబ్బు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, నువ్వేం సంపాదించాల్సిన అవసరం లేదు, నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వేం తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ తిన్నా పరిశాని. ఒకటి ఇష్టం ఉండదు, ఒకటి ఇష్టం ఉండదు. ఎంతమంది చిక్కుడుకాయ కూర అంటే ఇష్టంగా తినే చిక్కుడుకాయ కూర, గోకరకాయ కూర, బీనీస్ కూర, కాకరకాయ కూర ఎంత ఇష్టంగా తినొచ్చో, కానీ తినం. బీరకాయ ఓకే తినొచ్చు, బెండకాయ ఓకే తినొచ్చు, పప్పు పోసుకొని తింటాం. దాంట్లో గీ కావాలా, నెయ్యి కావాలా, ఉప్పు కావాలా అనుకుంటా. ఆమేన్. హల్లెలూయా. ఆమ్లెట్లు వేసుకొని హల్లెలూయా, హల్లెలూయా. ఇక మటన్ చికెన్ అయితే ఇక మరి పేరే పెట్టు. ఫిష్ చాలా బాగుంటుంది, అయినా ముళ్ళు తీసుకుంటా తింటాం, ఏం వదిలిపెట్టాం, ఎంత ఇష్టంగా తింటాం. ఇప్పుడు వేరే పెట్టండి, తినరు కదా. అవి తినడానికి మనకి ఎంత అసహ్యంగా అనిపిస్తుందో, అంత చేదు అనిపిస్తుందో, నీ పాపపు జీవితం కూడా, లోకపు జీవితం కూడా అంతే చేదుగా ఉంటుంది. ఈ మాటలు చేదుగానే ఉంటాయి, కానీ ఆ చేదును నీవు ఏకంగా దాంట్లోకి వెళ్ళిపోతా అంటే ఇంక అంతే సంగతులు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం చెప్తుంది. దేవుడు అందంగా తయారు చేసినటువంటి ఈ ప్రపంచంలోకి దేవుడిని తీసుకొని వచ్చాడు. అనుభవించమని చెప్పాడు ఆయన, అనుభవించమని చెప్పాడు, నాతో ఉంటూ అనుభవించమని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయనకు దూరంగా ఉండి లోకంలో, పాపములో, శాపములో, చీకట్లో, అపవిత్రతలో, పనికిరాని దాంట్లో మనం అనుభవిస్తున్నాం. ఏది నిజం? ఇన్ విచ్ వే యు ఆర్, ఇన్ వాట్ వే యు ఆర్, వేర్ యు ఆర్. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఘోరమైన స్థితిలో, పరిస్థితులలో ఉన్నాం. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. పరలోకం నమ్మకమైన వాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, వీటన్నిటి విషయంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు. చదవండి కిందకి, త్వరగా చదవండి. 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నేత్రములు ఎలా ఉన్నాయంట?
అగ్ని జ్వాలల వంటి నేత్రములు, ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములు ఉండెను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవ్వరికి కూడా తెలియదా? చదువు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇవ్వబడింది. ఎవరికి? యుద్ధం చేస్తున్నానికి, తెల్లని గుర్రం మీద కూర్చున్నానికి. నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడేనా? ఇంకేమన్నా నమ్మకమైన వాడు? సత్యవంతుడు. ఇంకా నీతి కొరకు యుద్ధం చేస్తున్నటువంటి వాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అనగానే మీరు రెడీ, నువ్వు రెడీ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే పాట బాగా పాడతాం. ఎంత బాగా పాడతాం అంటే నిలబెడితే కూడా యుద్ధం చేసేటట్టు ఇటు గుద్దు ఇటు గుద్దు యుద్ధం చేయమంటాడు దేవుడు అని చెప్పి మోకల మోక ఎవరైనా పడనలు ఉంటే వెనకల ఉన్నట్టు ఇట్లా జరిగి ఇటు గుద్ది యుద్ధం యెహోవాదే పాపాలేమో దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో సారీ సిస్టర్ అలా గమ్మవాల యుద్ధము యెహోవా. దొంగలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధాలు కాదు, ఈ యుద్ధం వేరు. ఇది ఆత్మీయ యుద్ధం. దేవుని కోసం యుద్ధం, దేవుని పరిశుద్ధత కోసం యుద్ధం, దేవుని నీతి కోసం యుద్ధం, దేవుని పవిత్రత కోసం యుద్ధం, పరలోకం కోసం యుద్ధం. ఈ లోకంలో మనం చేసే యుద్ధం పరలోకం కోసం మనం యుద్ధం చేయాలి తప్ప నీ కోసం కాదు, నీ ఇంటి కోసం కాదు, నీ గృహం కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు, నీ జీవితం కోసం కాదు, నీ పిల్లల కోసం కాదు, నీ యొక్క తల్లిదండ్రుల కోసం కాదు, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ముల కోసం కాదు. ఎవరికి కారుల సంగతిని జ్ఞాపకం చేసుకున్న వాక్యం చెప్తుంది. నేనేం చెప్పట్లేదు మాట, దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నాకు అక్క చెల్లెలు, ఎవరు నాకు అన్నదమ్ములు, ఎవరు నాకు తల్లిదండ్రులు, ఇదిగో కూర్చున్నటువంటి మీరే నా వారు అని చెప్పినాడు ఆయన. ఆమేన్. అయినా కూడా మనం ఏం చేస్తాం? మమ్మీ అంటాం. అంటమానమా? ఆమేన్. దీంట్లో ఒక చిన్న నవ్వుకోవడానికి చెప్తాను, నువ్వు రెడీ కొను. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే కింద పట్టడానికి పిల్లలు ఎవరన్నా ఏమని పిలుస్తారు? ఇంగ్లీష్ లో మమ్మీ అని పిలుస్తారు, ఇప్పుడు అమ్మా అని పిలుస్తారు. మరి అయ్యటి పోయాడు, డాడీ ఎటు పోయాడు? నవ్వుకోవడానికి. డాడీకి మాత్రం డాడీ అన్ని కట్టాలా, ఫీజులు కట్టాలా, రెంట్లు కట్టాలా, కేబుల్ బిల్ కట్టాలా, వాటర్ బిల్ కట్టాలా, కరెంట్ బిల్ కట్టాలా, ఇంటి రెంట్ కట్టాలా, అన్ని కట్టాలి. కానీ డాడీ మాత్రం గుర్తుకుంటారు. ఎవరు గుర్తుకొస్తారంటే అమ్మాయిలకు మాత్రమే గుర్తుకుంటారు డాడీ. ఎందుకంటే కూతుళ్ళకి డాడీ అంటే చాలా ఇష్టం, డాడీలకు కూడా కూతుళ్ళు అంటే ఇష్టం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక తల్లులు కొడుకులను ఎంత లవ్ చేస్తారంటే చెప్పకూడదు. ఇక అదొక వింత ప్రపంచం. అది ఆ వింత ప్రపంచంలో వాళ్ళ గమ్మతుంటుంది. అంత వింతలే ఉంటాయి. ఇక అప్పుడు ఆడపిల్ల చూస్తూ ఉంటారు, లోపల ఉడుకుతా ఉంటుంది వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజం, అబద్ధంగా కుటుంబాల్లో జరిగేది ఇదే, కుటుంబాల్లో జరిగేది ఇదే. సో ఇది కూడా ఒక యుద్ధమే, ఇది కూడా ఒక యుద్ధమే ఇంట్లో. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనం పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము
హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం అవుద్ది దేవుడు. యుద్ధం మనమే చేస్తున్నాం. యుద్ధం ఏం చేస్తున్నాము? మనమే చేస్తూ ఉన్నాం. చేస్తున్నామా లేదా? మనం ఇచ్చినట్టే తీసుకోమన్నట్టే తీసుకుంటాం, ఇచ్చినట్టే ఇస్తాం, కానీ యుద్ధం మనమే చేస్తాం. యుద్ధం వస్తాం మా దేవునికి ఇవ్వం. మనం యుద్ధం మనం చేస్తున్నాం కాబట్టి గెలవట్లేదు. అందుకే దావీదు గారు ఏం చేసేవారు? ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నేను వెళ్ళాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా, చేస్తే ఏ రకంగా చేయాలి, ఏ వైపు నుంచి వెళ్ళాలి, ఎవ్రీథింగ్ ప్రతి దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అలాంటి యుద్ధం చేయాలి, పనికిరాని యుద్ధాలు కాదు చేయాల్సి. అందుకని వాక్యం చెప్తుంది ఇక్కడ చాలా స్పష్టంగా, యుద్ధం జరిగించినటువంటి వ్యక్తి ఏమంటాడు ఇక్కడ నుండి? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటాలు ఉన్నాయి, వ్రాయబడిన ఒక నామము ఆయనకు, అది నీ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఈ లోకంలో సాదృశ్యంగా బాప్తిసం, ఒకవేళ నువ్వు అన్య కుటుంబం నుంచి వచ్చినట్లయితే, అన్య పేర్లు నువ్వు ఉన్నట్లయితే, దేవుడికి బాప్తిసిన వెంటనే నీకు ఒక పేరు ఇస్తాడు, కొత్త పేరు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తొందరలే. ఏం పేరు ఇంతకు ముందు? కళ్యాణ్. ఇప్పుడు ఏంటి? త్వరగా. రేఖ, మిషన్. ఆమె హల్లెలూయా. నిలబడు. శరత్. లడ్డు అని పిలుస్తారు కదా అందరు, పెట్టినాం లడ్డు అని, కానీ లడ్డు లాగా ఉన్నాడు ఆయన. మరి అలా పెట్టిందో నాకు అర్థం. ఆమె చిన్నప్పుడు లడ్డులాగా ఉండేనా? లేకుండా మరి లడ్డు ఎందుకు పెట్టారు? పోనీ ఏదైతే. ఏం పేరు ఇప్పుడు? జాషువా. చూసారా? అంటే లోకంలోనే దేవుడికి ఒక కొత్త పేరు ఇస్తే ఆయన ఇచ్చే పేరు ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయండి. కొంచెం థ్యాంక్ యూ. అందుకే వాక్యం చెప్తుంది ఆయనకు ఒక కొత్త పేరు. ఎందుకు కొత్త పేరు ఇస్తాడంటే ఇందుకోసం. కొత్త పేరు ఆయనకు కలదు, అది ఆయనకి కానీ ఎవరికి కూడా తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము. ఇక్కడేంటిదో తెలుసా? మనకు ఒక వస్త్రం పడి ఏంటిదనంటే రక్షణ వస్త్రం. ఏ వస్త్రం? దానికి సాదృశ్యంగా యోసేపుకు ఒక విచిత్రమైనటువంటి అంగిని తన తండ్రి కుట్టించాడు. కుట్టిస్తే దాన్ని చూడలేక ఓర్వలేక తన సొంత సహోదరులే ఆయన్ని కొట్టి, ఆయన్ని నీరు లేని గోతిబావుని పారేసి మళ్ళీ లేపి ఒకరికి అమ్మేస్తే, వాడు తీసుకుపోయి ఐగుప్తులో పోతీఫర్కి అమ్మేస్తాడు. ఆ అంగిని తీసుకెళ్లి ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తంలో ముంచి అంటించి, ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడు, ఇదిగో క్రూరముగాలు తినేసాయి, ఇదిగో ఇది దొరికితే మేము తీసుకొచ్చాము అని చెప్పి చూడవచ్చు. అదే యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తన వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే అక్కడ పాపం జరుగుతుంది కదా, పాపం ఉన్నది కనుక. పాపం తప్పించుకోవడం కోసమే, దాని నుంచి విడుదల పొందడానికి కోసమే తన వస్త్రాన్ని విడిచిపెట్టేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే పాపపు వస్త్రం. ఆయన పాపం చేయ, పాపమే ఆయన్ని గట్టిగా పట్టుకుంది. ఆ వస్త్రాన్ని వదిలేస్తాడు. ఆయన తప్పించుకున్నాడు, పారిపోయాడు, పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నిలబడ్డాడు. అక్కడ ఈరోజు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా నువ్వు ఈ లోకంలో ఉండాలని, లోకం నుంచి పారిపోవాలని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. రక్తంలో ముంచబడిన వస్త్రం తీసుకొని చూపించిన ఈరోజు ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వస్త్రమే రక్షణ వస్త్రము. హల్లెలూయా. ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము. ఇంకోటి ఏంటంటే దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడింది. ఈరోజు నీకు నాకు ఒకటి పెట్టబడుతుంది. ఏంటంటే ఆయన వాక్యము అనేది మనకు పెట్టబడుతుంది. వాక్యం అనే నామం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే క్రైస్తవులు. ఆ నామమే దేవుడు మనకి ఇచ్చారు. మనల్ని ఏమని పిలుస్తారు? క్రిస్టియన్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే క్రైస్తవుడు అంటారు, హిందీలో అయితే కిరస్థాన్, ఇంకేదో రాజస్థాన్ లాగా. ఆమేన్, హల్లెలూయా. సంథింగ్ పిలుస్తారు మనకి కదా. మనకు ఒక పేరు ఇవ్వబడి, క్రీస్తుని అనుసరించే వారిని క్రైస్తవులు అంటారు, క్రిస్టియన్స్ అని అంటారు. అందుకని వాక్యం చెప్తుంది ఆ పేరు పెట్టబడి, ఆయన నామం మనకు పెట్టబడింది. ఇవన్నీ కూడా ఆధారాలు.
అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి ప్రతిదీ. తర్వాత 14వ వచనం, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నానా బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించింది. ఎక్కడ పరలోకంలో సేనలు శుభ్రమైన తెల్లని నానా బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి పరలోకంలో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత వెడలుచున్నది, ఆయన ఇనుపదండతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. తర్వాత అసలు విషయం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నేను కొంచెం స్పీడ్గా వెళ్తుంది, టైం అయిపోయింది కాబట్టి. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఖడ్గం గురించి వద్దు, ఇవన్నీ కూడా మనకు వద్దు, కానీ రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తోడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చాలా క్లియర్ గా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు, రాజుల రాజు ప్రభువుల ప్రభువు రానయ్యున్నవాడు, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసువే, మహిమా మహిమా యేసువే, హల్లెలూయా. రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి వారు ఆయన నామమును మనకు ఇవ్వబడి, ఆ నామము కలిగిన వారమై ఈ లోకములో మనం జీవిస్తూ ఆ పరలోక రాజ్యానికి నీ మార్గాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? సరళము చేసుకోవాలి. ఒక వాక్యం చదువుతాం, మనం ముగించుకోవాలి. 50వ కీర్తన ఆఖరి వచ్చు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గంలో ఏం చేస్తున్నాడు? సిద్ధపరచుకొనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గంలో సిద్ధపరచుకునే విధంగా మనం ఉండాలి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా సిద్ధపరచుకుంటాం? దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ మన మార్గాన్ని ఏం చేసుకోవాలంట? సరళము చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సంగతి మనం ముందుకు సాగబట్టేట్టుగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.